ప్రతి సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం 7 మాటలు 7 చెప్తారు. ఫస్ట్ సంవత్సరం అట్లాగే చెప్పాం, రెండో సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చెప్పాం, కానీ సంవత్సరం అట్లా ఇవ్వలేదు. మరి ఎందుకు? అది ఏది ఏమైనా కానీ దేవుని చిత్త ప్రకారం ఈ సంవత్సరం నాకు మొదటి 2 మాటలు చెప్పడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ 7 మాటలను కూడా మొత్తం 4 పుస్తకాల్లో మొత్తం ఉంటాయి. 4 ఒక చోట్ల, 7 మాటలు కూడా ఒకే చోట లేవు. మనం బైబిల్లో చూసుకుంటే కనుక మొదటి మాట ఒక చాట, రెండో మాట ఒక చాట, మూడోది ఒకటి, నాలుగోది ఒకటి, అట్లాగా బైబిల్లో ఏముంటుంది, ఒక మాట మొత్తం కూడా ఒక చోట కాకుండా కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట అని చెప్పి ఉంటుంది. యెహోవా వాక్యం అనేది మొత్తం ఒకే చోట లేదు. మనం చదవాలి కాబట్టి, మనం దాన్ని ధ్యానించాలి కాబట్టి మొత్తం ఒక చోట లేకుండా ఒక పుస్తకంలో కొంచెం, రెండో పుస్తకంలో కొంచెం, అట్లాగే 66 పుస్తకాల్లో దేవుని వాక్యం ఉన్నట్టు అట్లాగే 7 మాటలు కూడా 4 సువార్తల్లో కలిపి ఉంటుంది. అట్లాగే మొదటి మాట మనం చూసుకుందాం. మొదటి మాట అనేది మనం అక్కడ చూస్తామంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చదువుదాం. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట మనం తెలుగులో మనం చదువుకున్నాం, కానీ ఇంగ్లీష్లో ఒకటే 3 పదాలుగా ఉంటుంది. అది 3 వాక్యాల్లాగా వస్తుంది. మనం తెలుగులో చూసినప్పుడు తండ్రి అన్న తర్వాత కామా ఉంటుంది, అంతే, ఒకే ఒక్క కామా ఉంటుంది మనకి దీంట్లో తెలుగులో. ఇది మనం ఇంగ్లీష్లో చూస్తే 2 చోట్ల వస్తుంది. ఫస్ట్ ఫాదర్ అని ఉంటుంది, అంటే తండ్రి అని మనం ఎప్పుడే తెలుగు, అట్లాగే ఫాదర్ అన్న తర్వాత ఒక కామా ఉంటుంది. తర్వాత ఫర్గివ్ దెమ్, లాస్ట్ మాట తెలుగులో క్షమించు అని చెప్పి ఉంది కదా, అదే మాట ఇంగ్లీష్లో ఫర్గివ్ దెమ్ అని ఫస్ట్ ఉంటుంది. అది అక్కడ ఒక కామా వస్తుంది. తర్వాత ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని చెప్పి తెలుగులో ఉన్నదాన్నే ఇంగ్లీష్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే మెయిన్ ఫర్గివ్నెస్, క్షమాపణ. మొట్టమొదటి మాట 7 మొట్టమొదటి మాటకి సారాంశంలోగా 1 వర్డ్ ఆన్సర్ అంటాం మనం. ఒక్క మాటలో చెప్పు అంటారు ఒక్కోసారి. మొత్తం చెప్పమాకలే కానీ నాకు జరిగిందంతా సింపుల్గా 2-3 మాటల్లో చెప్పు అంటారు. ఇంకా తెలుగు సామెత చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పు అంటారు కదా. అట్లాగే ఈ 7 మాటలో ఈ మొదటి మాటని సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. యేసయ్య ఎవరిని క్షమించాడు అని చెప్పి చూస్తే, అక్కడ చూస్తే కనుక ఆ పైన తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని క్షమించమని చెప్పి అక్కడ ఎదురుగా ఉన్న రోమా సైనికుల్ని కానివ్వండి, లేకపోతే అక్కడున్న యూదుల్ని ఎవరైతే యేసయ్యని సిలువకు అప్పగించి సిలువ వేయండి అని చెప్పి అరిశారు అప్పటి వరకు, వారిని క్షమించమని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడినట్టు ఉంటుంది. కానీ దాన్ని మనం చదువుకునేటప్పుడు మనం చూస్తా ఎట్లా ఉంటుందంటే, మనందరి పాపాల కోసం కూడా, మనందరి తప్పుల నిమిత్తం, పాపాల నిమిత్తం, అవి తెలిసి చేయని తెలియ చేయని కానీ ఏదైనా కానీ అక్కడున్న వాళ్ళు కూడా అంతే, తెలిసి చేసి కొన్ని చేసే తెలియ చేసి వాటిని క్షమించమని చెప్పి వేసి అడిగాడు. అట్లాగే మన పాపాల నిమిత్తం కూడా ఆయన మనం క్షమించమని చెప్పి అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యేసే చూపించింది ఏంటంటే మొట్టమొదటి మాటలో ఫస్ట్ మాటే ఆయన క్షమాపణ గురించి మాట్లాడుతూ, మనం ఏదైతే ఈ క్రిస్టియానిటీలో క్రైస్తవ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే క్షమించడం, ఫర్గివ్నెస్, క్షమించమని చెప్పి చెప్తా ఉన్నాడు. మనం బైబిల్లో కూడా ఒక ఉదాహరణ చూస్తే కనుక, హమ్మింగ్ వస్తుంది, యేసే మనం బైబిల్లో కనుక చూస్తే కనుక అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం తీస్తే అక్కడ స్టెఫెన్ మాట్లాడుతున్న మాట ఒకటి మనం చివరి మాట మనం చూస్తూ ఉంటాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. చాలక్క, ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ మాట చూసి అక్కడ స్టెఫెన్ మాట్లాడుతూ వీరు వారి మీద ఈ పాపం మోపొద్దు అని గొప్ప శబ్దంతో పలికెను అన్నాడు. ఎవరి మీద అయ్యా అంటే స్టెఫెన్ ఎవరైతే కొట్టి చంపుతున్నారో రాళ్ళేసి వాళ్ళని
వాళ్ళ మీద మోపొద్దాయి అని చెప్పి దేవునితో చెప్తూ వారిని క్షమించమని చెప్తున్నాడు. అక్కడ స్టెఫెన్ చెప్పాడు అదే మాట. ఫస్ట్ మనం సిలువలో చూస్తే కనుక యేసుక్రీస్తు చెప్పాడు మొట్టమొదటి మాటగా క్షమించమని చెప్పి అక్కడ వాళ్ళని. దాన్ని ఉదాహరణగా చూపిస్తూ యేసయ్య అంటే దేవుడు కాబట్టి దేవుడు చెప్పాడులే అనుకుంటాం మనం ఎవరైనా కానీ. దేవుడు చెప్తాడు, ఆయనకేమయ్యా దేవుడులే ఆయన చెప్తాడు ఏమనుకో. కానీ సామాన్య మానవుడైన స్టెఫెన్ కూడా ఆయన కూడా ఏదో సింపుల్గా ఏదో చిన్న కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఎదుటోళ్ళు చిన్న కష్టం పెడితే చెప్పట్లే మాట క్షమించమని. ఆయన కొట్టి చంపేస్తున్న టైంలో ఆయన చనిపోబోతూ మాట్లాడిన లాస్ట్ మాట అది ఏందంటే వారి మీద ఈ పాపం మోపొద్దు అని వారిని క్షమించమని చెప్తూ అక్కడ స్టెఫెన్ కూడా అదే మాట ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎవరైతే ఆయన కొట్టి చంపుతున్న యూదులు ఉన్నారో వాళ్ళని క్షమించమని చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. అట్లాగే మనం ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక యూట్యూబ్లో వస్తూ ఉంది ఏంటంటే ప్రవీణ్ పగడ మిసెస్ జెసికా గారు కూడా మాట్లాడుతూ ఆయన్ని ఎవరైతే ఆయన్ని చంపేశారో వాడిని నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటుందంటే యేసుక్రీస్తు మనల్ని క్షమించమని చెప్పాడు, నేను కూడా ఆయన చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, నాకు ఎటువంటి పగలేదు ప్రతీకారం లేదు, మీరు కూడా ఎవరు రివెంజ్ తీర్చుకోవద్దని చెప్పి ఆమె చెప్తూ ఉంటుంది. అట్లాగే మనం చూస్తే ఆమె కాకుండా 1999లో ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ అని ఆయన చంపేశారు. ఆయన ఇద్దరు చిన్నపిల్లల్ని జీపులో పెట్టి చంపేస్తారు అక్కడ. దారాసింగ్ అనే వ్యక్తి అంతో పాటు వచ్చి ఇంక 25 మంది వారందరినీ కూడా ఉరిశిక్ష వేస్తారు, కొంతమందికి మరణశిక్ష వేసేసారు, కొంతమందికి యావజ్జీవ శిక్ష వేశారు కొంతమందికి. ఆమె మాట్లాడుతూ గ్లాడీస్ స్టెయిన్స్ అని ఆ చనిపోయిన పాస్టర్ గారు గ్రహం స్టెయిన్స్ అని ఉన్నారు, ఆయన మిస్సెస్ మాట్లాడుతూ పాస్టర్ గారు మాట్లాడుతూ నేను వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పి ఆమె చెప్పిద్ది. మామూలుగా చూస్తే కనుక మనమైతే అంత ఓపిక ఉన్న వాళ్ళం కాదనిపించిద్ది, కానీ వాళ్ళు మనకి ఎగ్జాంపుల్ లాగా ఉదాహరణగా వాళ్ళు యేసుక్రీస్తే కాదు బైబిల్లో ఉన్న స్టెఫెన్ నిలబడ్డాడు. అదేవిధంగా గ్లాడీస్ స్టెయిన్స్ గారిని మనం చూస్తూ ఉంటాం, అట్లాగే రీసెంట్గా జెసికా గారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ వాళ్ళందరూ కూడా ఏమంటారంటే క్షమాపణ, ఫర్గివ్నెస్. దేవుడు చెప్పింది అదే మాట. ఫస్ట్ మాట క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైనా కానీ ఫస్ట్ క్షమించడం అనేది రావాలి అని చెప్పి దేవుడు చూపిస్తున్నట్టుగా యేసుక్రీస్తు పలికిన మాట మనం చూస్తూ ఉంటాం. మనం చేయాల్సింది ఏంటంటే మన తోటి వారిని మనల్ని కష్టపెట్టిన వారిని ఎట్లాగైతే యేసుక్రీస్తు ఆయన్ని కష్టపెట్టినా కానీ ఎట్లాగ క్షమించాడో మనం కూడా మనల్ని కష్టపెట్టిన వారిని మనం క్షమించి వారిని మనం క్షమించినప్పుడు వారు దేవుని సన్నిధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మొట్టమొదటి మాట మనకి ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు మన పాపాలని క్షమించటం. మనం ఏదైతే ఇంతవరకు కూడా మనం బాప్తిజం తీసుకునేటప్పుడు మనకి పాస్టర్ గారు ఏం చెప్తారంటే ఎందుకు తీసుకుంటాం అంటే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి, మన పాపాలను క్షమించాడు కాబట్టి దాన్ని గుర్తుగా మనం నీతిమంతులు తీర్చబడడానికి ముందు గుర్తు ఏంటంటే పాప క్షమాపణ కాబట్టి ఆ పాపాలను క్షమిస్తూ దేవుడు పలికిన మాట మొట్టమొదటి మాట మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ్యంలో కూడా ఫస్ట్ మాట ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్రైస్తవ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఫర్గివ్నెస్, క్షమాపణ గురించి మనం చూస్తూ ఉంటాం. తర్వాత రెండో మాట మనం చదువుకుందాం. యేసుక్రీస్తు పలికిన రెండవ మాట మనం చూస్తే కనుక 43వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయం లూకాసు 23:43 చూస్తే, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దీనిపైన కూడా చదువుదాం. 39 నుంచి చదువు. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన్ను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్ను.
అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానన్ను. ఇక్కడ మనం చదువుకున్న మాట చూస్తే కనుక యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత మొట్టమొదటి మాట విన్నాం. రెండవ మాట మాట్లాడుచు దానికి ముందు జరిగిన సంభాషణ. ఆ సంభాషణ మనం చూస్తే ఆయన చుట్టూ ఆయన పక్కన ఇద్దరు దొంగలు ఉంటారు. మనం ఏ గుడ్ ఫ్రైడే పోస్టర్ చూసినా 3 సిలువలు కనపడతాయి ఎక్కడైనా కానీ. మోస్ట్లీ చిన్న పోస్టర్లు అయితే ఒకటే సిలువ వేస్తారు, పెద్ద పోస్టర్లు యాడ్ చేసినా కానీ డిజైనింగ్ చేసే వాళ్ళు ఏడే ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు నన్ను. వాళ్ళు ఎక్కడ చేసినా కానీ పెద్ద ఫ్లెక్సీస్ కానీ పోస్టర్స్ ఎక్కడ చేసినా 3 సిలువలు వేస్తారు కొండ మీద. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు మధ్యలో ఉంటే ఆయనకు అటు ఇటు 2 వైపులు కూడా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారని ఉంటుంది. ఆ ఇద్దరు దొంగలు మాట్లాడుతూ వాళ్ళు ఫస్ట్ ఒక ఆయన మాట్లాడుతున్న మాట మనం 39వ వచనం చూస్తూ ఉంటాం. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. రెండో వాడు ఏమంటాడు వెంటనే, నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాం కనుక దేవునికి భయపడవా? మనం చేసిన దానికి మనం చేసిన తప్పులకి ఇది కరెక్టే మనకి అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ 42వ వచనం చూస్తే 42వ వచనంలో యేసయ్యతో చెప్తున్న మాట మనం చూస్తాం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్ను. ఈ సంభాషణ అంతా కూడా ఇద్దరు దొంగలు మాట్లాడుతూ, ఆయన మొట్టమొదటి దొంగ ఆయన ఈ లోక జీవితం గురించి, ఈ జీవితం లేకపోతే ఈ లోకంలో ఇంకా ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు బతికే ఈ జీవితం గురించి అప్పుడు ఆయన వయసు ఎంతో కానీ నేను ఇంకా బతకాలి ఈ లోకంలో అని చెప్పి దేవుడు యేసుక్రీస్తుని ఆయన అడుగుతూ నన్ను రక్షించమని చెప్పి అట్లాగా ఈ యెహలోక జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. రెండో దొంగ అయితే ఆయన ఏమంటాడంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఈలోక జీవితం గురించి కాదు కానీ చనిపోయిన తర్వాత నువ్వు రెండో రాకడలో వస్తావు, ఆ రెండో రాకడలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, పరలోక జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా రెండో దొంగ గురించి మనం చూస్తూ ఉంటాం. మొదటి దొంగ సామాన్య ప్రజలతో లోకస్తులతో బ్రతికే జీవితం గురించి మాట్లాడుతూ ఆ జీవితం గురించి అడుగుతూ ఉంటాడు. నాకు ఇంకా జీవితం కావాలి అని చెప్పి సామాన్య ప్రజలతో బతికే జీవితం గురించి మాట్లాడుతున్నాడు. రెండో దొంగ నీతిమంతులతో పరలోకంలో బ్రతికే జీవితానికి యుగాలు ఉండే జీవితం గురించి మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. తర్వాత మొదటి దొంగ మాట్లాడుతూ ఆయన ఈ లోకంలో చేసే పనుల కోసం అడుగుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, అక్కడ ఆయన దొంగ కాబట్టి ఆయన ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనుకుంటాడు. మామూలుగా దొంగలు ఏమంటారంటే, ఎన్ని చేసినా ఉంది, ఇంకా ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంట్లో చూడాలి, ఈ ఇంట్లో చూడాలని చెప్పి ఆయన ఎర్త్లీ థింగ్స్ అంటే ఈ భూలోకపరమైన సంగతుల గురించి మాట్లాడుతూ దాని గురించి అడుగుతూ రక్షించమని అడుగుతున్నట్టుగా చూస్తాం. కానీ రెండో దొంగ మాట్లాడుతూ ఆయన పశ్చాత్తాపం కలిగి ఆయన చూసినప్పుడు యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆయన క్షమించడం చూసి ఆయన పశ్చాత్తాపం కలిగి పరలోకం గురించి పరదేశికి వెళ్ళే జీవితం గురించి రాజ్యం గురించి మాట్లాడుతున్నట్లుగా రెండో దొంగ మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉంటాం. మొదటి దొంగ మాట్లాడినప్పుడు యేసయ్య ఎటువంటి ఆన్సర్ ఇవ్వాల. మొదటి దొంగ మాట్లాడినప్పుడు పక్కన ఉన్న వ్యక్తి ఆన్సర్ చేశాడు. రెండో దొంగ మాట్లాడినప్పుడు వెంటనే యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మొదటి దొంగ మాట్లాడినప్పుడు యెహోలోక పరంగా మాట్లాడుతూ మనం చూస్తే కనుక యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఆయన మొదటి దొంగ అడుగుతూ ఈ లోకపరంగా అడుగుతూ భోగాల నిమిత్తం లేకపోతే ఈ లోకంలో ఉండే వాటి నిమిత్తం అడుగుతున్నాడు కాబట్టి ఆయనకి ఆన్సర్ అనేది రాల. రెండో దొంగ మాట్లాడుతూ ఆయన ఏమంటాడు, పరలోకం గురించి అడుగుతూ లేకపోతే యేసుక్రీస్తు రెండో రాకడ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఆయనకి వెంటనే సమాధానం వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న తర్వాత యేసయ్య మాట మనం చూసినప్పుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు, నేను నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని ఆయన జరగబోయే దాని గురించిన నిశ్చయతను, అంటే నెక్స్ట్ నువ్వు నాతో కూడా ఉంటావు అని చెప్పి ఆయనకి ఒక నిశ్చయతను ఇస్తూ నిరీక్షణ ఇస్తున్నట్లుగా ఆ మాట మనం చూస్తూ ఉంటాం. ఈ మాట అనేది రెండో మాట అనేది యేసుక్రీస్తు యొక్క రెండో రాకడను కూర్చిన నిరీక్షణను మనకి చెప్తా ఉంది. ఇక్కడ
మనం యుగయుగాలు యేసుక్రీస్తు బతికే జీవితాన్ని గురించి, పరదైస్లో ఆయనతో ఉండే జీవితాన్ని గురించి చెప్తూ, అదేవిధంగా రక్షణ గురించిన వాగ్దానాన్ని, అట్లాగే యేసుక్రీస్తుతో యుగయుగాలు ఉండే జీవితాన్ని, ఆ సహవాసాన్ని మనకి చెప్తా ఉంది రెండో మాట. మనకి రెండో మాట ఏం చెప్తా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తుని నాకు కావాలని మనం అడుగుతామో, ఆయన మనకి రక్షణని ఇచ్చి ఆయన యొక్క యుగయుగాలు ఉండే సహవాసాన్ని మనకి ఇస్తాడని చెప్పి ఈ రెండవ మాట మనం చూస్తూ ఉంటాం. ఈ మొదటి రెండు మాటలు బట్టి మనం ఏం తెలుసుకుంటాం అంటే, మొట్టమొదటిగా మనం ఎదుటోళ్ళని క్షమించినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పరలోక ప్రార్థన మనం చూస్తే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మనం క్షమించిన తర్వాత అక్కడ ఏముంటుందంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే, మన పట్ల చేసిన తప్పుల్ని ఎదుటోళ్ళు ఏమైనా చేసినప్పుడు మనం ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే యేసుక్రీస్తు కూడా క్షమించడం చెప్తూ ఆయన క్షమాపణ గురించి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మనం పాపాలను ఒప్పుకుంటూ దేవుని దగ్గర మన పాపాలు క్షమించయ్యా మనం అడిగిన తర్వాత ఆయన వెంటనే రెండో మాట మనం చెప్పుకున్నట్లుగా ఆయన మన పాపాలు క్షమిస్తాడు మొట్టమొదటి మాట ప్రకారం. రెండవదిగా మనకి నీతిని, పరలోకాన్ని గురించి నిశ్చయితను మనకు చెప్తూ మనకి రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఇక్కడున్న వాళ్ళు చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రక్షణ గురించి నిశ్చయిత అనేది ఉంది. రెండో మాట ప్రకారం మనం విన్నాం. ఇక్కడ ఆయన రక్షణ గురించి నిశ్చయిత ఆయనకి చెప్తూ, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి ఆయన వెంటనే తీసుకెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ మనం మాత్రం రెండవ రాకడ కోసం సిద్ధపడుతూ, దేవుని వచ్చే ఆ రాకడ కోసం మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడటం కాకుండా మనతో పాటు మన తోటి వాళ్ళకు మనం సిద్ధపరచాలి. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ, వాళ్ళు కూడా మనలాగే దేవుని రాజ్యంలో యుగగాలు ఉండాలంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని కూడా మనం సిద్ధపరచాలి. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక.